హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన లాస్ట్ వీడియోని అంతగా ఇష్టపడ్డ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం 2.1 యాంప్లిఫైర్ విత్ 2.1 ప్యాకేజ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అసలు 2.1 అనేది ఏంటిది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మన కస్టమర్ ఏమడిగారు అంటే 2.1లో హెవీ సెట్ కావాలన్నారు. అంటే వాళ్ళకి 3-వే లెఫ్ట్ రైట్స్ అండ్ సబూఫర్ కూడా కొద్దిగా హెవీగా అడిగారు. అంటే ఫ్రంట్ ఫేసింగ్ కాకుండా కొద్దిగా బ్యాండ్ పాస్ అయితే బాగుంటుంది అని బ్యాండ్ పాస్ అడిగారు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం చూపించేది ఇప్పుడు ఈ 4 ఫీట్ టవర్స్ అండి. ఇవి వచ్చేసి 4 ఫీట్ లెఫ్ట్ రైట్స్ అనమాట అంటారు. ఇప్పుడు ఇందులో వచ్చేసి 8 ఇంచ్ స్పీకర్స్ మనం వాడాము, 8 ఇంచ్ డ్రైవర్స్ వాడాము. ఇప్పుడు సబూఫర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్యాండ్ పాస్ సబూఫర్ అండి. ఇందులో వచ్చేసి మనం JBL 1500 వాడాము. ఇందులో ఊఫర్ మనకి ఏంటంటే బయటికి కనబడదు, లోపల ఉంటుంది. ప్లస్ పంచ్ కూడా ఏంటంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ సబూఫర్ కానీ ఎల్పోర్ట్ సబూఫర్ కంటే మనకి పంచ్ అనేది బాగా పడుతుంది. రూమ్లో ఏంటంటే ఏ కార్నర్లో ఉన్నా మీరు సెంటర్లో ఉన్నా సేమ్ పంచ్ అనేది మీకు ఫీల్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన షాప్లో అయితే మోస్ట్ సేలింగ్ ప్రోడక్ట్ ఇదండి, బ్యాండ్ పాస్ సబూఫర్. ఇప్పుడు నేను మీకు ఈ 2.1 ప్యాకేజ్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దగ్గరికి రండి. ఇందులో చూసినట్టయితే ఇది 2.1 ప్యాకేజ్ అండి. ఇప్పుడు ఇందులో నేను మీకు ఫస్ట్లీ మన టవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టవర్స్లో నేను వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం హైస్కి సంబంధించి బుల్లెట్ ట్యూటర్ అనేది వాడాను. ఇది వచ్చేసి మనకి డైంటీ కంపెనీ. నేను మోస్ట్లీ డైంటీ కంపెనీ నేను బాగా వాడతాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇది బుల్లెట్ ట్యూటర్. ఇప్పుడు ఇందులోనే ఇది మిడ్ రేంజ్ ఊఫర్ అంటారు. మిడ్ అంటే ఇందులో మనకి వోకల్స్ అనేది బాగా వస్తుంది. ఇది కూడా డైంటీ కంపెనీదే. ఇప్పుడు మనం ఇందులో లోస్కి సంబంధించింది డైంటీ సబూఫర్స్ వాడాము, 2 8 ఇంచ్ డైంటీ సబూఫర్స్ వాడాము. ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ లోస్ వస్తుంది. వీటికి మనం ఇండివిజువల్గా డివైడ్ చేయడానికి ఇందులో మనం ఒక క్రాస్ ఓవర్ అనేది ఇన్బిల్ట్ మనం తయారు చేస్తాము. బయట రెడీమేడ్ దొరుకుతాయి కానీ అవి అంత క్వాలిటీగా అనిపించవు నాకు. అందుకే నేను ఇండివిజువల్గా వీటి కోసం నేను డిజైన్ చేసుకొని నేను లోపల ఫిట్టింగ్ అనేది చేసుకుంటాను. అదేంటంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీస్ డివైడ్ చేయడానికి మనకి క్రాస్ ఓవర్ అనేది పనికి వస్తుంది లెఫ్ట్ రైట్స్లో. ఇప్పుడు మనకి 3-వే లెఫ్ట్ రైట్లో వచ్చేసి ఓవర్ వ్యూ ఇట్లుంటుందండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇవన్నీ 8 ఇంచ్ డ్రైవర్స్ అనమాట. 1 2 3 8 ఇంచ్ డ్రైవర్స్ అయితే వాడాను. 2 LFకి సంబంధించి, 1 మిడ్కి సంబంధించి. ఇది ట్యూటర్ వచ్చేసి 4 ఇంచ్ బుల్లెట్ ట్యూటర్ అంటారు దీన్ని. ఇందులో మన డయాఫ్రామ్ వచ్చేసి టైటానియం డయాఫ్రామ్ అనేది వాడతారు. మీరు దీని మీద అయితే చూడొచ్చు, ఇక్కడ రాసి ఉంటుంది టైటానియం సూపర్ బుల్లెట్ ట్యూటర్ అని.
ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్యూటర్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. ఇందులో చిన్న వేరియేషన్ అనేది వస్తుంది ప్రజెంట్. కాకపోతే ఇవి నా దగ్గర స్టాక్ ఉన్నాయి, అందులోంచి నేను వాడిన ట్యూటర్స్ అండి ఇవి. ఇప్పుడు ఈ సబూఫర్ వచ్చేసి మనకి ఇది 12 ఇంచ్ బ్యాండ్ పాస్ సబూఫర్ అండి. ఇందులో మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎయిర్ పాసింగ్ హోల్స్ అయితే ఇచ్చాను. మనకేంటంటే ఇందులో బ్యాక్ సైడ్ నుంచి ఇది కూడా క్లోజే ఉంటుంది. మీరు చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ నుంచి కూడా క్లోజే ఉంటుంది. ఇప్పుడు ఈ సబూఫర్లో వచ్చేసి మనం JBL 1500 వాట్ సబూఫర్ అనేది వాడాము. ఇప్పుడు ఈ సబూఫర్లో వచ్చేసి పర్టికులర్గా మన జనరల్గా ఫ్రంట్ ఫేసింగ్ సబూఫర్ కానీ ఎయిర్పోర్ట్ సబూఫర్ కానీ వాటికంటే మనకి ఎయిర్పోర్టెడ్ సబూఫర్ కానీ వాటికంటే మనకి పంచ్ అనేది టైట్ పంచ్ అనేది పడుతుంది మన రూమ్కి తగ్గట్టు. ప్లస్ ఏంటంటే రూమ్లో ఏ కార్నర్కైనా ఎక్కడ కూర్చున్నా మనకి సేమ్ పంచ్ అనేది ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మన యాంప్లిఫైర్ వచ్చేసి మనం హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్ అండి ఇది కూడా. ఇప్పుడు మనం అసెంబుల్ చేసాం ఈ యాంప్లిఫైర్ ఏది టవర్స్కి ప్లస్ ఈ సబూఫర్కి సంబంధించి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ట్రాన్స్ఫార్మ్ అయితే 8 amps ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకున్నాము. 24024 8 amps ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకున్నాను. అంటే రెండింటికి కలిపి ఒకటే ట్రాన్స్ఫార్మ్ నేను వాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ అనేది కూడా నేను హెవీ వాడాను. ఇప్పుడు ఇందులో దీని వాల్యూ వచ్చేసి 10,000 UF అండి, 63 volt. ఇప్పుడు ఇవి ఇలాంటి 2 కెపాసిటర్లు వాడాను. ఏంటంటే మనకి క్వాలిటీ పెరగడానికి నేను ఈ కెపాసిటర్ అనేది హెవీ వాడాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఈ బోర్డు వచ్చేసి మనకి 4 FET మోనో అండి. మోనో అంటే ఇది సబూఫర్కి వాడతాము. ఇది వచ్చేసి 4 FET స్టీరియో. ఇది వచ్చేసి మనం ఈ టవర్స్కి వాడాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇందులో సబూఫర్ బోర్డు, ఇది వచ్చేసి BT బోర్డు. టోటల్గా యాంప్లిఫైర్ ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేనే ఇందులో ఫ్యాన్ అనేది ఇంటర్నల్ కూలింగ్ కోసం నేను లోపల దిక్కు తిప్పి పెడతాను. ఎందుకంటే ఈ హీట్ సింక్ అనేది కూల్ కావడానికి ఇంటర్నల్ మనకు గాలి అనేది లోపలికి వస్తుంది. ప్లస్ ఇందులో ఈ యాంప్లిఫైర్లో మనం స్టార్టింగ్ ఫ్రంట్ వ్యూ చూసినట్టయితే ఇది వచ్చేసి పవర్ స్విచ్ అండి మనకి. ఇప్పుడు ఇది ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పవర్ LED అనేది ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ వాల్యూమ్ అండి. ఇక్కడ నేను ఈ వాల్యూమ్ ఏం చేశానంటే లెఫ్ట్ రైట్ వాల్యూమ్ కిందకి అసైన్ చేసుకున్నాను. ఈ రెండేమో మనకి బేస్ ట్రేబుల్, లెఫ్ట్ రైట్కి సంబంధించి బేస్ ట్రేబుల్ నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. ప్లస్ ఇది వచ్చేసి మనకి సబూఫర్ వాల్యూమ్ అండి. ఇప్పుడు ఈ స్విచ్ అనేది నేను ఒకటే స్విచ్ ఇచ్చాను ఇక్కడ, సెలెక్టర్ స్విచ్. దేనికి అంటే ఇప్పుడు బయటికి ఈ స్విచ్ అనేది బయటికి ఉంటే నేను ఈ బ్లూటూత్ ఆడియో సెలెక్ట్ చేసుకోవడానికి, ఇంటర్నల్గా ఉంటే మనకి ఆక్స్ ఇన్పుట్ అనేది తీసుకోవడానికి, అంటే టీవీ నుంచి ఏమన్నా ఇన్పుట్ ఇచ్చుకున్నప్పుడు ఆక్స్ ఇన్పుట్ అనేది మనం దీని ద్వారా తీసుకుంటాము. ఇప్పుడు టోటల్గా మన ఈ ఫ్రంట్ వ్యూ యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ వచ్చేసి అయితే ఇదండి. ఇప్పుడు ఇందులో దీని బ్యాక్ సైడ్ వ్యూ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది ఫ్యూజ్ హోల్డర్ అండి. ఇది వచ్చేసి పవర్ కేబుల్. ఇప్పుడు ఇదే మీరు చూసినట్టయితే ఇదే మనకి కూలెంట్ ఫ్యాన్ అనమాట, కూలింగ్ ఫ్యాన్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు స్పీకర్ సాకెట్స్ అనమాట. ఈ పైన రెండు ఏంటంటే నేను లెఫ్ట్ రైట్కి ఇచ్చాను, లెఫ్ట్ రైట్ టవర్స్కి. ఈ కింద వచ్చేసి నేను సబూఫర్కి ఇచ్చాను. ఈ చివర మనకి ఆక్స్ ఇన్పుట్స్లో మనకు వచ్చేసి 2 పిన్లు అయితే నేను వాడాను. ఈ 4 పిన్స్ అనేది మనకు డమ్మీ, 2 లెఫ్ట్ రైట్ ఆక్స్ ఇన్పుట్ కోసం నేను ఇచ్చాను. ఈ బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదండి మన యాంప్లిఫైర్ ఓవర్వ్యూ. ఇప్పుడు ఇందులో మనం యాంప్లిఫైర్ అయితే మనం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా హెవీగా కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కస్టమర్ బడ్జెట్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను ఈ విధంగా తయారు చేశాను. ఇంకా హెవీ కూడా చేయొచ్చు, ఇంకా డౌన్ గ్రేడ్ కూడా చేయొచ్చు. అంటే క్వాలిటీ ఇంకా కొద్దిగా తగ్గించి కూడా చేయొచ్చు. క్వాలిటీ తగ్గడం అంటే ఆడియో క్వాలిటీ కాదండి, కొద్దిగా కాంపోనెంట్స్ అనేది ఇప్పుడు వాళ్ళ సబూఫర్ బట్టి, ఇప్పుడు వాళ్ళ చిన్న సబూఫర్ బట్టి దాని తగ్గట్టు మనం బోర్డ్స్ వేసుకోవడం కానీ అలాంటి. ఇప్పుడు ఒకసారి దీని ప్యాకేజ్ లుక్ అయితే మీరు చూసుకోండి ఎంత బాగా వచ్చిందో. మోస్ట్లీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైనా ఇప్పుడు డైంటీ సబూఫర్ వాడి ఉండరు. ఒకసారి డైంటీ ఊఫర్స్ కూడా మీరు ఒకసారి వాడి చూడండి ఎంత బాగుంటుందో. దాని అవుట్పుట్ ఎక్సలెంట్గా వస్తుంది, దీని పర్ఫార్మెన్స్ అనేది. ఇప్పుడు సబూఫర్ అయితే 1500 మనం వాడాము. ఇందులో రెండింటి పర్ఫార్మెన్స్ కంబైన్ అయినప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. నేను మీకు దీని డెమో కూడా మన వీడియోలో నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ స్టే కనెక్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు దీని డెమో వీడియో అయితే ఇస్తాను. మీకోసం నేను ఒక NCS కాపీరైట్ లేని సాంగ్ అనేది నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి దీని డెమో అనేది మీరు ఈ వీడియోలో వినండి.
మన ఆడియో డెమో అయితే విన్నారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంతైనా మనం ముందుండి ఫీల్ అయింది వేరు, ఫోన్లో ఫీల్ అయింది వేరు. జనరల్గా మీరైతే ఏం చేయండి అంటే హెడ్ ఫోన్ పెట్టి వినండి, మీకు మన ఇక్కడ లైవ్ అవుట్పుట్ అనేది వినబడుతుంది. ఎంతైనా మనం లైవ్గా విన్నది వేరు, మనం ఫోన్లో విన్నది వేరుగా ఉంటుంది. డెఫినెట్లీ మీకు సౌండ్ అవుట్పుట్ అనేది గ్రేట్గానే అనిపిస్తుంది. ఇట్లాంటి వీడియోస్ మీకు ఇక ముందు మన వీడియోస్లో కావాలి అనుకుంటే, మన ఛానల్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింకులు ఉన్నాయి, అవి కూడా కొద్దిగా ఫాలో చేయండి. మన ఇక ముందు ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది నేను తీసుకొస్తూ ఉంటాను. ప్లస్ మన మేకింగ్ వీడియోస్ కూడా మీకు కావాలి అంటే నేను చేస్తాను. అది కూడా ఏంటంటే కామెంట్స్లో మీరు అడిగితేనే చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ వర్క్లో మనకి ఇంత టైంలో మనకు ఈ వీడియో వెనక మనం ఇంత స్పెండ్ చేయాలంటే కుదరట్లేదు. నేను మీకోసం కావాలి అంటే ఆ మేకింగ్ వీడియోస్ కూడా నేను తయారు చేసి పెడతాను. కాకపోతే ఏంటంటే మనం ఒక టైం డిలేలో మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాం. ప్లీజ్ మన ఛానల్ని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.